కేసీఆర్ తెలంగాణ జాతిపిత అంటున్న బీఆర్ఎస్ వర్గాలు, మండిపడుతున్న తెలంగాణ పబ్లిక్. రాచరేపుకు వాసనలున్న కేసీఆర్ జాతిపిత ఏంటనే ఆగ్రహం. బీసీ బిడ్డలైన లక్ష్మణ్ బాపూజీ, ఆచార్య జయశంకర్ సార్లే నిజమైన జాతిపితలంటూ కితాబు. వాస్తవంగా కొండ లక్ష్మణ్ బాపూజీనా లేకపోతే జయశంకర్ సార్న తెలంగాణ జాతిపితగా చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే వాళ్ళ చివరి శ్వాస వరకు కూడా తెలంగాణ ధ్యేయంగా పనిచేశారు. ఈరోజు కొండ లక్ష్మణ్ బాపూజీ 92 సంవత్సరాల వయసులో ఢిల్లీలో చాలా తీవ్రమైనటువంటి చలిలో కూడా దీక్ష చేసిండు 9-10 రోజుల పాటు. జయశంకర్ సార్ తన చివరి శ్వాస వరకు తెలంగాణ కోణంలోనే పనిచేసింది తప్ప వేరే పని చేయలేదు. వేరే స్వార్థం లేకుండా, ఏ ఒక్క పదవి లేకుండా ఆనాడు తెలంగాణ తొలిదేశ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ వచ్చే వరకు నేను రాజకీయాల్లో పోటీ చేయను, మంత్రి పదవి తీసుకోని చెప్పేసి అన్నటువంటి లక్ష్మణ్ బాపూజీ చివరి శ్వాస వరకు కట్టుబడి ఉన్నాడు. జయశంకర్ సార్ అదే ఉన్నాడు. ఒక్క రాజకీయ పదవి కూడా తీసుకోలేదు, ఒక పార్టీ పదవి కూడా తీసుకోలేదు. కానీ కేసీఆర్ ఏం చేశాడు? తెలంగాణను దోచుకున్నాడు. కుటుంబ పాలన, నియంత పాలన, ఇక చాలా చరిత్ర ఉన్నది, నీచమైన చరిత్ర. ఈయన జాతిపిత అవుతారా? జాతిపిత్త. సో ఇప్పటికైనా కానీ ఆ దిశగా తెలంగాణ జాతిపితగా ఖచ్చితంగా మనం ఒకరిని ప్రొజెక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దిశగా ఈ ప్రభుత్వం కూడా ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను.